ధోని ఒక క్రికెటర్, అతను క్రికెట్ ఆడుతాడు. ఆమె ఒక డిజైనర్, ఆమె శారీస్ డిజైన్ చేస్తుంది. నా ఫ్రెండ్ ఒక బిజినెస్ మ్యాన్, వాడు బిజినెస్ చేస్తాడు. ఓకే, ఆమె ఒక రైటర్, తను స్టోరీస్ రాస్తుంది లేకపోతే బుక్స్ రాస్తుంది. మేము స్టూడెంట్స్, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. వెల్, నేను ఒక టీచర్, నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. ఇలా ఒక పర్సన్ ఎవరు, అతను ఏం చేస్తాడు, ఇలాంటి విషయాల్ని చాలా సింపుల్ గా ఎలా చెప్పొచ్చు అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. వెల్, డౌట్స్ ని క్లియర్ చేసుకోవడం కోసం వాట్సాప్ ఇంగ్లీష్ లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఈ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు. లెట్ మీ గెట్ స్టార్టెడ్ గైస్. ఓకే, వెల్, చాలా సింపుల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది am వర్సెస్ do అండ్ is వర్సెస్ does, are వర్సెస్ do. ఓకే, ఇక్కడ I తో am యూజ్ చేస్తాం నేను ఏంటి అని చెప్పినప్పుడు, I తో do యూజ్ చేస్తా నేను ఏం చేస్తానని చెప్పినప్పుడు. ఓకే, ఇక్కడ చూద్దాం. I am a teacher, I am a teacher. నేను ఒక టీచర్ని, నేను ఏం చేస్తా, I teach English. నేను ఏం చేస్తాను, నేను ఇంగ్లీష్ చెప్తా. దట్స్ మై డ్యూటీ. ఒక రోజు రెండు రోజులు కాదు కదా, అది రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి ఐ టీచ్ ఇంగ్లీష్ అని చెప్తున్నా. ఓకే గైస్, ఇక్కడ అతను కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాం ఎందుకంటే ఒక్కడే, ఇక్కడ కూడా ఒక్కడే, కానీ ఐతో యామ్ మాత్రమే వస్తుంది. ఈ సీట్ తో ఈజ్ వస్తుందని మనకు తెలుసు. హీ ఈజ్ ఎ ప్లేయర్ అంటే అతను ప్లేయర్, ఒక ప్లేయర్. అతను ఏం చేస్తాడు, హీ డస్. వాట్ హీ డస్ అంటే హీ ప్లేస్ క్రికెట్ అని చెప్తాం. హీ ప్లేస్ క్రికెట్ అని ఎందుకు చెప్తామంటే హీ, షీ, ఇట్ తర్వాత ఏదైతే వర్బ్ వస్తుందో దానికి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తామని మనం చాలా క్లాసెస్ లో చెప్పుకున్నాం. కాబట్టి మనకి ఒక ఐడియా ఉంది, రైట్? వీళ్ళ ముగ్గురిని థర్డ్ పర్సన్ సింగులర్ అంటాము. వీళ్ళతో ఎస్ లేదా ఈఎస్ ని యూజ్ చేస్తాం. అంతే, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మైండ్ పెట్టాల్సిన అవసరం లేదు దానికి. ఓకే, తర్వాత ఆమె ఎవరు అంటే షీ ఈజ్ యాన్ యాక్టర్. ఆమె ఒక యాక్టర్, ఆమె ఒక నటి. యాక్ట్రెస్ అని కూడా చెప్పొచ్చు, యాక్టర్ అని కూడా పిలుస్తాం. ఇదే షీ యాక్ట్స్ ఇన్ మూవీస్. షీ యాక్ట్స్ ఇన్ మూవీస్ అని చెప్తున్నా. ఇక్కడ మళ్ళీ చూడండి, ఎస్ యాడ్ చేసిన ఎందుకంటే షీ, హీ, షీ తర్వాత వర్బ్ తో ఎస్ అండ్ ఎస్ వస్తుంది మనకు తెలుసు. షీ ఈజ్ అన్ యాక్టర్, షీ యాక్ట్స్ ఇన్ మూవీస్ అంటే ఆమె మూవీస్ లో నటిస్తుంది. యు ఆర్ ఏ డ్రైవర్, యు ఆర్ అ డ్రైవర్. నువ్వెవరు, ఒక డ్రైవర్. నువ్వేం చేస్తావు, యు డ్రైవ్ అన్ ఆటో. నువ్వు ఆటో నడిపిస్తావు, నువ్వు ఆటోని డ్రైవ్ చేస్తావు. యు ఆర్ ఎ డ్రైవర్, యు డ్రైవ్ అన్ ఆటో. ఓకే, ఇట్లా చెప్తావు. తర్వాత దే ఆర్ వర్కర్స్. వాళ్ళెవరు, దే అన్నప్పుడు మళ్ళీ ఆర్ వస్తుంది, యూతో కూడా ఆర్ యూజ్ చేస్తాం. దే ఆర్ వర్కర్. వాళ్ళు ఏం చేస్తారు, వర్క్ చేస్తారు. దే వర్క్. ఓకే, వి ఆర్ ఇండియన్స్. మనము ఇండియన్స్, మనం భారతీయులం. మనం ఎక్కడ ఉంటాము, వి లివ్ ఇన్ ఇండియా. వి లివ్ ఇన్ ఇండియా అంటే మనం ఇండియాలో నివసిస్తాం. ఓకే, ఇంకా వీ హ్యావ్ గాట్ మోర్ ఎగ్జాంపుల్స్. అతను ఒక లీడర్ అని చెప్పినప్పుడు హీతో ఈజే వస్తుంది. ఈజ్ ఏ లీడర్ అని చెప్తున్నా అంటే అతను ఒక నాయకుడు అని చెప్పడానికి. అతను ఏం చేస్తాడు, హీ లీడ్స్ హిస్ పార్టీ. అతని పార్టీని అతను లీడ్ చేస్తాడు అంటే నడిపిస్తాడు అని అర్థం. ఓకే, అతను తన పార్టీని నడిపిస్తాడు. వాళ్ళు స్మగ్లర్స్ అంటున్నా, దే ఆర్. వాళ్ళు అన్నాను కాబట్టి ఇక్కడ ఆర్ యూజ్ చేస్తున్నా. దే ఆర్ స్మగ్లర్స్ అంటే వాళ్ళు స్మగ్లర్స్. వాళ్ళు ఏం స్మగుల్ చేస్తారు అంటే గూడ్స్, వస్తువుల్ని వాళ్ళు స్మగుల్ చేస్తారు, అక్రమంగా తరలిస్తారు. దే స్మగుల్ గూడ్స్. షీ ఈజ్ ఎ డిజైనర్. ఆమె ఎవరు, షీ ఈజ్ ఎ డిజైనర్ అని చెప్తున్నా. ఆమె ఒక డిజైనర్. ఆమె ఏం చేస్తుంది, షీ డిజైన్స్ శారీస్. ఆమె శారీస్ ని డిజైన్ చేస్తుంది అని చెప్తున్నా. ఓకే, ఆమె ఎవరు అంటే షీ ఈజ్ ఎ డిజైనర్. ఏం చేస్తుంది, షీ డిజైన్స్ శారీస్. లేకపోతే షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ ఎ డిజైనర్, షీ డిజైన్స్ శారీస్. హీ ఈజ్ మై బ్రదర్, హీ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హీ రైట్స్ ప్రోగ్రామ్స్ అంటే అతను నా తమ్ముడు, అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను ప్రోగ్రామ్స్ ని రాస్తాడు. ఓకే, వెల్, హీ ఈజ్ ఎ మెకానిక్, he repairs bikes. He is a mechanic, he repairs bikes. He is my friend. అతను నా ఫ్రెండ్, అతను ఒక మెకానిక్, అతను బైక్స్ ని రిపేర్ చేస్తాడు. ఓకే, ఇట్లా చాలా సెంటెన్సెస్ మనం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. He is a writer. అతను ఒక రైటర్. అతను
ఏం రాస్తాడు? హీ రైట్స్ స్టోరీస్. అతను స్టోరీస్ రాస్తాడు. మళ్ళీ హీ కాబట్టి ఇక్కడ నేను ఎస్ యాడ్ చేసిన వర్బ్ కి. మై డాడ్ ఈజ్ ఎ ఫార్మర్. మా డాడ్ వచ్చేసి ఒక రైతు. అతను ఏం చేస్తాడు? హీ డస్ అగ్రికల్చర్. హీ డస్ అగ్రికల్చర్. ఇది గుర్తుపెట్టుకోండి, అతను వ్యవసాయం చేస్తాడు అని చెప్తున్నా. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఓకే, అట్లనే అతను బిజినెస్ చేస్తాడు. హీ డస్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ ఈజ్ ఏ డైరెక్టర్. రాజమౌళి ఈజ్ ఎ డైరెక్టర్. అతను ఒక డైరెక్టర్. అతను ఏం చేస్తాడు? హీ మేక్స్ మూవీస్. ఇక్కడ మళ్ళీ హీ కాబట్టి ఎస్ యాడ్ చేయడం జరిగింది. హీ మేక్స్ మూవీస్ అని చెప్తున్నా. ఇక్కడ వాళ్ళు బిల్డర్స్ అంటున్నా. వాళ్ళు ఎవరు? వాళ్ళు బిల్డర్స్. వాళ్ళు ఏం చేస్తారు? దే బిల్డ్ అపార్ట్మెంట్స్ లేదా హౌసెస్, వాడెవర్. దే బిల్డ్ బ్రిడ్జెస్. ఓకే, ఇట్లా వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఇంకా మన ఫేవరెట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే ధోని ఈజ్ ఏ క్రికెటర్. ధోని ఈజ్ ఏ క్రికెటర్. అతను ఏం చేస్తాడు? హీ ప్లేస్ క్రికెట్. హీ ప్లేస్ క్రికెట్. ధోని ప్లేస్ క్రికెట్ అంటాము, హీ ప్లేస్ క్రికెట్ అంటాం. ఎందుకంటే ధోని సింగులర్ ఒకడే, ఇక్కడ హీ ఒకడే. వెల్, ఈ విధంగా లాట్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పొచ్చు. మీరు నాకు కామెంట్స్ లో ఏం చెప్తారంటే మీ ఫ్రెండ్ ఎవరు, మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఓకే, లేదా మీ రిలేటివ్స్ గురించి చెప్పండి. మీ బ్రదర్ ఎవరు, అతను ఏం చేస్తాడు, మీ సిస్టర్ ఎవరు, ఆమె ఏం చేస్తుంది. ఓకే, ఇట్లా నాకు కామెంట్స్ లో అట్లీస్ట్ ఒక 4 కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. That's it for today. Let's meet tomorrow with one more easy and fascinating lesson. Okay, let's catch up later. Bye for now.